హాయ్ అండి. 'పవన్ కళ్యాణ్' అభిమానులకైతే నిరాశ అండి. ఎందుకంటే యాక్చువల్‌గా తెలిసింది జూన్ 24 తారీఖున జూలై 24 తారీఖున మీరు 'హరిహర వీరమల్లు' అయితే రిలీజ్ కాబోతుంది కదా! దాని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉంటదో చాలా పెద్దగా చేయబోతున్నారనైతే మనకైతే ప్రచారం జరిగింది ఆంధ్రాలో. కానీ అదైతే ఆల్మోస్ట్ అది క్యాన్సిల్ అయినట్టుంది. నాకు తెలిసి దానికి ఒప్పుకోవట్లేదు. నాకు తెలిసి అఫీషియల్‌గా అయితే మనకైతే వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే, శిల్పకళా వేదిక హైదరాబాద్‌లో అయితే ఈ ఈవెంట్ జరుగుతుంది. దానికి చాలా తక్కువ లిమిటెడ్ పాసులిస్తారు. చాలా తక్కువ మంది ఎక్కువ మంది దాంట్లో గూడా అంత క్రౌడ్ పట్టరు దాంట్లో. చాలా తక్కువ మందితోటైతే అయిపోతుంది. ఎందుకంటే నాకు తెలిసి రిస్క్ తీసుకోవట్లేదేమో పవన్ కళ్యాణ్ గూడా. ఎందుకంటే మనకు తెలిసిందే రీసెంట్‌గా కొన్ని భారీ సభల్లో ఇన్సిడెంట్‌లయితే జరుగుతా ఉన్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి ఎళ్ళిన సత్తెనపల్లి దాంట్లో చూడడం ఒక మనిషి చనిపోవడం కారు కింద పడి. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిగతా ఈవెంట్లు కూడా జరగడం చూసాం. ఇప్పుడు 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' అప్పుడు కూడా ఇద్దరు బైక్ మీద పోతే వాళ్ళిద్దరూ అలా అయిపోవడం. ఇలా రకరకాలుగా అయితే జరుగుతా ఉన్నాయి గదా! అందుకని పవన్ కళ్యాణ్ రిస్క్ తీసుకోవట్లేదు అనుకుంటే. ఎందుకంటే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఒక చిన్న దాంట్లో పెట్టేసి జస్టు ఆహ్, అంటే రిస్క్ లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు అనుకుంటాను. అందుకని హైదరాబాదు శిల్పకళా వేదికలో అయితే ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్, చాలామంది కోరుకుంటున్నారు ఆంధ్రాలో గూడా ఒక మీటింగ్ పెట్టమని. నాకు తెలిసి ఇంక ఛాన్స్ లేదు. ఈరోజు డేట్ వచ్చేసి 19 గదా! కాబట్టి ఇంక డేట్ ఛాన్సే లేదు. ఆంధ్రాలో ఇంకా ఈవెంటు ఖచ్చితంగా శిల్పకళా వేదికే లాస్ట్ ఈవెంట్ అవుతుంది. నాకు తెలిసి ఇంక ఆయన ఇంటర్వ్యూలు గూడా ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. ఆ అమ్మాయి శ్రీనిధి గూడా కొంచెం ఇంటర్వ్యూలు ఇస్తా ఉంది. మరి పెద్దగా ఆల్రెడీ మౌత్ టాక్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఇంక డైరెక్టర్లు వీళ్ళు కూడా క్రిష్ గూడా నాకు తెలిసి బయటకి వస్తాడో రాదో తెలీదు. ఆయన కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఏఎం రత్నం గారి కొడుకే ఈ సినిమా మొత్తం తీశారు కాబట్టి మిగతా ఏదైతే మిగిలిన పార్ట్‌నంతా అంతా తీశారు కాబట్టి క్రిష్ కూడా రాలేదు. చూద్దాం మరి ఏదైనా 1, 2 ఇంటర్వ్యూలు పవన్ కళ్యాణ్ ఒక్క ఇంటర్వ్యూ అయినా ఇస్తాడేమో చూద్దాం ఈ సినిమా గురించి. నాకు తెలిసి ఇవ్వకపోవచ్చు. ఇంతకుముందు వచ్చిన ఈ సినిమా గురించి కూడా పెద్దగా ఆయనైతే ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఆ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే ఇంగ హైలైట్‌గా ఉంటుంది. అది శిల్పకళా వేదికలో. మరి ఆయన ఏం మాట్లాడతారో దీని గురించి అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఇంకొక ట్రైలర్ ఏమైనా రావచ్చనుకుంటా నాకు తెలిసి. రిలీజ్ ట్రైలర్ ఏమైనా వస్తదేమో చూడాలి. మళ్ళీ సినిమాకు ముందు వస్తే బావుంటుంది. ఇంకొన్ని కొన్ని మంచి షాట్‌లొస్తే ఇంకా సినిమా మీదనైతే ఇంకా ఆసక్తి అయితే పెరుగుతుందని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకైతే చాలా నిరాశే. ఎందుకంటే భారీ సభ పెట్టి తెలిసింది కదా! 4, 5 లక్షల మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, ఆ రిస్క్ పవన్ కళ్యాణ్ తీసుకోవట్లే. అందుకని శిల్పకళా వేదికలో ప్లాన్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్.